చాలా మందికి ఈ అమ్మ తేజ ఎందుకు ఏడుస్తాడు, యాక్టింగ్ చేస్తాడు వీడు ఎందుకు ఏడుస్తాడు, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు అంటాడు. ఎవరైనా ప్రొఫైల్ చూస్తే పాస్టర్ల కొడుకులు, పాస్టర్లు. వేడి వేడి అన్నం పెట్టే తల్లి ఉన్న వాళ్ళకి ఆకలి విలువ అర్థమవుతుందా? ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో తెలుసా? మటన్ ఉడకగానే రే మటన్ ఉడికింది రారా, తిందు రారా, వాడు తినొస్తాడు. అరే మా అమ్మ చూడరా స్మెల్, మా అమ్మ మస్తు వండింది రా మటను, మా అమ్మ మస్తు వండింది రా చికెను. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేనెక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. ఒకరోజు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళా, దసరా హాలిడేస్ అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్, మా మర్దలు చికెన్, మా బామర్ది చికెన్, నాకు మాత్రం సాంబారు. నా కన్నులన్నీ చికెన్ ముక్కలపైనే ఉన్నాయి. ఆ సన్నివేశం నేను మట్టిలో కలిసిపోయే వరకు మరచిపోను. అది నా బ్రతుకు. ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా ఏ పోరా రోజు మా ఇంటికి వస్తావేంద్రా అనేవాళ్ళు. ఆమేన్. కానీ ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద మటన్ అంటే మటను, చికెన్ అయితే చికెను, ఫిష్ అయితే ఫిష్, ఫ్రాన్స్ అయితే ఫ్రాన్స్. నా చరిత్రనే మార్చేశాడు యేసయ్య. బట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వైజాగ్కి నేను సంఘం కట్టడానికి రాలే, ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయడానికి నేను రాలే. అనాథనైన నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పడానికి వచ్చాను. నా జీవితాన్ని మార్చిన దేవుడు, తమ్ముళ్ళారా చెల్లెల్లారా, నా చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రలను కూడా మార్చబోతున్నాడు, మిమ్మల్ని కూడా లేవనెత్తబోతున్నాడు.